ఇండియా ఈస్ గోయింగ్ త్రూ వెరీ బ్యాడ్ ఫేస్. అర్థమైందా? వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండిపెండెంట్ అండ్ రిపబ్లిక్ ఇండియా హిస్టరీ. భారతదేశం యొక్క గణతంత్ర స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి అందరు ప్రధానులలో ఇంక్లూడింగ్ వాజ్పేయి గారితో సహా బీజేపీ ఐడియాలజీ నాకు నచ్చకపోయినా సరే, ఈ మతం చుట్టూ రాజకీయం తిప్పినా సరే, రాజకీయాలకు మతం తీసుకొచ్చడం అనేది వెరీ అన్ఫార్చునేట్. అందరు భారతీయులను సమానంగా చూడటమే మన భారత రాజ్యాంగం క్లియర్ గా రాయబడ్డది. సో దట్ ఈస్ ద వే హౌ ఇట్ షుడ్ బి. అయినా సరే ఆయన ఒక ముందు తరం బీజేపీకి సంబంధించిన నాయకులు ఇంత దిగజారలేదు. వాజ్పేయి గారు, సుష్మా స్వరాజ్ గారు ఇంత దిగజారలే వాళ్ళు. అర్థమైందా? వాళ్ళకి ఎంతో కొంత దేశం మీద వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ ఉండేనేమో కానీ దేశం మీద వాళ్ళకి ఎంతో కొంత ప్రేమ ఉండే. ఈ మూర్ఖుడు ఎందుకు రాను ప్రెస్ కాన్ఫరెన్స్ కి? గాడిది రాలే వాజ్పేయి గారు. వాజ్పేయి గారు తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడ్డాడు, వీడిని ఎందుకు గుజరాత్ ముఖ్యమంత్రి చేసినా అని. అరే అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సో ఆయన విమర్శిస్తారు. ప్రకాష్ రాజ్ గారి కాలి కొనగోటికి సరిపోయి ఆయనకున్న ప్రతి విషయం మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఆయన యొక్క నటనా కౌశల్యం కానీ. సో చేయమ్మా, ఒక ప్రకాష్ రాజ్ లెక్క ఒక 10 నిమిషాలు నువ్వు నటన చేయి చూద్దాం. ఎవరైనా మీరు ఎవరైతే ప్రకాష్ రాజ్ మీద ట్రోల్ చేస్తుర్రో, విమర్శిస్తుర్రో, ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానిలో లీనమైపోయి ఆ క్యారెక్టర్ కి 100% కాదు దానికి 10 రెట్లు న్యాయం చేసేటువంటి గొప్ప నటనా కౌశల్యం ఉన్న వ్యక్తి. ప్రతి ఏమంటారు, అనేక పుస్తకాలు చదివిన వ్యక్తి, ఒక కవితల అన్ని భాషల మీద పట్టున్న వ్యక్తి, అన్ని సబ్జెక్టుల మీద డీప్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయన ఖాళీ కొనగోటికి సరిపోర్రా మీరు? ఒక అంతాపురం సినిమాలో ఆయన నటన ఒక నీ ఎన్టీఆర్ పనికిరాడు, ఇంకోటి పనికిరాడు. అర్థమైందా? సో అట్లాంటి వ్యక్తి ఒక ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే మీకెందుకు నొప్పి అవుతుంది? మీకెందుకు నొప్పి అవుతుంది? ఆయనకేమన్నా మీరు దోసుకున్న దానికి ఆయనకు బాటాలు అడుగుతుండా? చెప్పండి రా. ఒక గౌరీ లంకేష్ ఆమె జర్నలిజం చేస్తూ ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే ఎందుకు చంపేసిరు మీరు? ఆమె హిందుత్వం గురించి మాట్లాడలేదు, ఆమె ప్రజా సమస్యల గురించి మాట్లాడింది కదా. ఎక్కడికి తీసుకుపోతున్నారు దేశాన్ని? నో ఇది రాముడు అంగీకరించాడు, ఇట్లా కృష్ణుడు అంగీకరించాడు, హిందువులు అంగీకరించారు. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, సో అట్లనే ఇప్పుడు అభిజిత్ దుప్కే అనేట ఆయన సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అంట. సో ఆయన ఏం పాపం చేసిండ్రా? ఆయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఓకే, ఆయన వేరే దేశంలో అమెరికాలో ఉండి ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా కానీ ఆయన దేశం మీద ప్రేమతోటి మాట్లాడితే నువ్వు ఇడికి రా అంటే ఆడికొచ్చిండు. ఏమైంది? కొట్లాడుతున్నాడు. సో అంతమంది విద్యార్థులు బాధపడుతుంటే వాళ్ళ తరఫున కొట్లాడుతున్నాడు, వాయిస్ ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆ విషయాన్ని అవగాహన చేస్తుంటే ఇప్పుడు ఏది ఆయన పేరేంది ఆయన మన యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ అంతకుముందు చాలా మంది మినిస్టర్లు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ బాధ్యత తీసుకుని రాజీనామా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నిసార్లు ఎందుకు పేపర్ లీక్లు అవుతాయి? ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవు? కాదు, వాళ్ళ బతుకులతో ఎందుకు ఆడుకుంటున్నావు? ఒక విద్యాశాఖకు ఉండే మొత్తం బడ్జెట్తో పోలిస్తే వీళ్ళు కట్టే ఫీజులే అంతకంటే ఇది వాళ్ళకి హాస్టల్ ఫీజులు, ఆ యొక్క నీ ఎగ్జామినేషన్ ఫీజులు, వాళ్ళ యొక్క మొత్తం అన్ని కలిపితే నీ ఆ విద్యాశాఖకు ఉండే బడ్జెట్ కంటే ఎక్కువ అవుతున్నాయి. సో అంత దోపిడీ జరుగుతుంది విద్యా పేరు మీద. సో అన్ని పేపర్ లీకులు చేసి అంతమంది ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ బతుకులతో ఆడుకుంటుంటే, అంతమంది హిందువులు చచ్చిపోతుంటే నీకు నొప్పి అవుతలేదు? డోంట్ యూ ఫీల్ అషేమ్డ్? డోంట్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ? ఇది అడిగితే నేను దేశద్రోహినా? సిగ్గుశరం ఉండాలి. ఆయన తిడతారు, తుకుడే గ్యాంగ్ అంటారు, ఏందేందో మాట్లాడతారు. ప్రజా సమస్య గురించి మాట్లాడు, ప్రజా సమస్య మీద మాట్లాడు.